తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందడి కోలాహలంగా మారింది. మున్సిపల్ నామినేషన్ల ఘట్టం ముగిసింది. 9,500కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. క్యూ లైన్లో ఉన్న అభ్యర్థుల నామినేషన్లను స్వీకరిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లకు చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందడి కోలాహలంగా మారింది. మున్సిపల్ నామినేషన్ల ఘట్టం ముగిసింది. 9,500కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. క్యూ లైన్లో ఉన్న అభ్యర్థుల నామినేషన్లను స్వీకరిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లకు చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందడి కోలాహలంగా మారింది. మున్సిపల్ నామినేషన్ల ఘట్టం ముగిసింది. 9,500కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, నేడు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే కంప్లీట్ కావడం జరిగింది. దాదాపు 3 రోజుల నుంచి 28, 29, 30 ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు మున్సిపల్ ఎన్నికల దాదాపు 116 మున్సిపాలిటీలకు మరోవైపు 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ మొత్తం కూడా ఈ రోజుతో కంప్లీట్ కావడం ఉంది. ఇక రేపటి నుంచి స్క్రూటినీ జరుగుతుంది. నామినేషన్లకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మొత్తం కూడా వెరిఫై చేస్తారు. ఈ నెల ఫిబ్రవరి 3వ తేదీన మరోవైపు విత్డ్రాకు అవకాశం చివరి తేదీ ఫిబ్రవరి 3వ తేదీన ఉంటుంది. ఫిబ్రవరి 11వ తేదీన మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి 12వ తేదీన రీపోలింగ్ కేంద్రాలు జరిగితే ఒకవేళ రీపోలింగ్ కావాల్సినటువంటి అవసరం ఉంటే ఫిబ్రవరి 12వ తేదీన రీపోలింగ్ ఉంటుంది. ఫిబ్రవరి 13వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఫిబ్రవరి 13న కొనసాగుతుంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలకు వార్డు సభ్యులకు ఇప్పటికే చాలా నామినేషన్లు కూడా దాఖలు కావడం జరిగింది. మొత్తం దాదాపు 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎన్నికల సందర్భంగా మొత్తం ఇప్పటివరకు అయితే 10,000కు పైగా నామినేషన్లు దాఖలైనట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఇక మరి కాసేపులోనే అంటే ఈరోజు విత్డ్రా కాబట్టి విత్డ్రాకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, 3వ తేదీన విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు జరిగినటువంటి నామినేషన్లు మొత్తం కూడా ఫిగర్ అంటే ఎంటైర్ ఎంతమంది నామినేషన్లు దాఖలు చేశారు ఎంత అనే దానిపై కూడా పూర్తి వివరాలు కూడా మరి కాసేపులోనే ఎన్నికల అధికారులు కూడా వెల్లడించే అవకాశం ఉంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కౌముది కూడా ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో అదేవిధంగా రిటర్నింగ్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటీవల కాలంలోనే మీడియా సమావేశంలో ఎన్నికల సంబంధించినటువంటి పకడ్బందీగా ఏర్పాట్లు కావచ్చు, అదేవిధంగా పోలింగ్ సిబ్బంది కావచ్చు, పోలింగ్ బూత్లకు అంటే పోలింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ కావచ్చు, వీటన్నిటి కూడా ఇప్పటికే అన్నీ కూడా పోలింగ్ బూత్లకు వెళ్ళిపోవడం జరిగింది. దాదాపు 52 లక్షల మంది ఓటర్లు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరోవైపు 8,000 పైగా 8,195 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా సీసీటీవీ కెమెరా ద్వారా ఇక్కడ నుంచి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయం నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. ఈ ఎలక్షన్స్ బందోబస్తు దాదాపు 25,000 మందితో పోలీసులు సైతం భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లాలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు మొత్తం కూడా ఎన్నికల హడావుడి కోలాహలం మొదలైందని చెప్పవచ్చు. తమ తమ అభ్యర్థులు ఇప్పటికే ప్రచార పర్వంలో ఉన్నారు. నామినేషన్లు కంప్లీట్ అవుతుంది ఈ రోజుతో. ఇక రేపటి నుంచి ప్రచారం జోరుగా మున్సిపాలిటీలో ప్రచారం అయితే జోరుగా సాగే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి చూడాలి. ఇక ఈ మున్సిపల్ ఈ రోజుతో జరిగింది కాబట్టి రేపు స్క్రూటినీకి సంబంధించిన అంశాలు, మరోవైపు విత్డ్రా కావాల్సినటువంటి అంశాలు,
అదేవిధంగా ఈ నెల 3వ తేదీన పూర్తిగా ఫైనల్గా సంబంధించినటువంటి విత్డ్రాకి సంబంధించినటువంటి ప్రక్రియ మాత్రం ఫిబ్రవరి 3వ తేదీన కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ రోజుతో నామినేషన్ల ప్రక్రియ అయితే ముగిసింది. ఇప్పటివరకు అయితే 9,000 పైగా నామినేషన్లు దాఖలైనట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఇక పూర్తి వివరాలు కూడా మరి కాసేపులోనే అన్ని ఎంత ఫిగర్ చేశారు, ఎంతమంది వేశారు, ఎన్ని నామినేషన్లు వచ్చాయి, వీటన్నిటికి సంబంధించిన వివరాలు కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ మరి కాసేపులోనే వెల్లడించే అవకాశం ఉంది. మౌనిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ.